అప్పుడప్పుడు ఇక్కడ సైడ్ లో అటు ఇటు పొదలు అనేవి ఊగుతూ ఉంటాయి, కానీ ఆ పొదలు చూసి భయపడిపోకండి. హలో గాయ్స్, కైసే హో? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మన కంబలకొండ అయితే రీచ్ అయిపోయాం అండ్ ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోరింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు టైం అయితే 9 అయింది. మన విశాఖపట్నంలో ఉన్న కంబలకొండకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ వస్తే ఎలా ఉంటుంది, అండ్ కంబలకొండ 9 to 4:30 మాత్రం ఓపెన్ ఉంటుంది, కానీ టికెట్స్ ఇష్యూ మాత్రం 9 to 4 PM. అండ్ పెద్ద బాల్కి 50, చిల్డ్రన్కి 20, అండ్ 2 వీలర్స్ 4 వీలర్స్ 4 వీలర్ ఎంట్రీ 1000. అంటే ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు, లైక్ తార్ ఏమైనా ఉంటాయి కనుక మనం మంచిగా ఆఫ్ రోడింగ్ అయితే చేయొచ్చు. అండ్ నాకు తెలిసినంత కదా, ఇది నిజమే. 1970 March 10th వరకు మన విజయనగరం రాజులైన వాళ్ళు పాలించేవారు. దాని తర్వాత అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం తీసుకున్నారు. కమ్మలకొండ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఎక్కడ మనం చూసుకుంటే పబ్లిక్ టాయిలెట్స్, కెఫ్టేరియా, పిక్నిక్ స్పాట్, వావ్, అడ్వెంచర్ జోన్, వావ్, బోటింగ్ కూడా ఉందంట. సో బోటింగ్ అని ఉంటే మనం వెళ్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి పబ్లిక్ టాయిలెట్స్ అండ్ పిక్నిక్ స్పాట్. ఇక్కడ పిక్నిక్ స్పాట్లో చూసుకుంటే అంటే అక్కడ ఒక హట్ టైప్ టెంట్ అండ్ అక్కడ ఒక హట్ టైప్ టెంట్. అండ్ ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ కూడా ఉన్నాయి, లైక్ టైప్స్ ఆఫ్ ట్రీస్ కూడా ఉన్నాయి రకరకాలవి. బుల్లెట్ వుడ్ ట్రీ, అర్జున్ ట్రీ, రెడ్ కాస్ట్ ట్రీ, జావా పామ్ ట్రీ, నెక్స్ట్ వుడ్, ఇండియన్ బ్యానియన్ ట్రీ. అండ్ ఇలా వస్తే ఇక్కడ పిక్నిక్ స్పాట్స్ మంచి ఫ్యామిలీతో కానీ వచ్చేస్తే నీకు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇంకెలా ఎంజాయ్ చేయొచ్చు అంటే క్లైమేట్ ఇక్కడ కొంచెం చల్లగా ఉన్న పర్లే. అండ్ ఇక్కడ చూసుకుంటే అక్కడ ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కదా ఉంది, లైక్ స్లైడింగ్స్ ఇవన్నీ కదా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఎటా అని. చూసుకుంటే ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనది, సో వాళ్ళు సూపర్గా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ స్లైడింగ్స్, ఉయ్యాల, అవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరిని వస్తే కానీ మస్తుగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వచ్చేస్తే ఇక్కడ మనకి క్యాంటీన్ టైప్ ఉంది, చిన్నది కెఫే ఆర్ క్యాంటీన్ ఎనీథింగ్. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే చిన్నపిల్లలకు ప్లేయింగ్ గేమ్స్. అండ్ ఇది మన ఎంట్రన్స్ డైరెక్ట్ గేట్ అక్కడ నుంచి ఎలా మనం రావాలి లోపలికి. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, వావ్, అన్ని కొత్తగా ఉన్నాయి, కలర్స్ కాట అన్నీ. ఇక్కడ కెఫే కానీ చూస్తే ఇంకా ఓపెన్ లోనే ఉంది, సో వెళ్ళి ఏం తీసుకుందాం. లైక్ ఇప్పుడు మనం కెఫ్టేరియాకి వెళ్ళి ఒక థమ్స్ అప్ అయితే కొనుక్కుందాం. ఇక్కడ వస్తే ఇక్కడ ఆడిటోరియం టైప్ ఏదో ఉంది, లైక్ మన అక్కడంతా కూర్చొని నీట్గా ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకోవచ్చు చిన్నవి. అండ్ అక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. పదండి ఆ పైకి వెళ్దాం అలాగా. వావ్, ఇక్కడ నేరేడు పళ్ళువి చెట్లు ఎక్కువ ఉన్నాయి. వావ్. అండ్ ఇక్కడ నేను చూసుకుంటే ఇది చాలా స్ట్రాంగ్ గానే ఉంది, పర్లేదు, ఒక 10 మందికైనా కాసేస్తుంది ఈజీగా. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఉంది వ్యూ.